సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు కేతా వీరస్వామి, ఆచంట పంచాయతీ. ఏం చేస్తారండి మీరు? వ్యవసాయం చేసుకుంటుంటాం. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడం లేదు, ప్రతిపక్షం ఇస్తేనే వస్తానని చెప్తున్నాడు. మరి దీన్ని ఎలా చూసుకోవచ్చండి? మరి గత ప్రభుత్వంలో అయితే వైసీపీ చేసినటువంటి అరాచకాలకి 154 సీట్లు వచ్చి మరి చాలా అధ్వానంగా మరి అసెంబ్లీలో చంద్రబాబు కానీ లేకపోతే తెలుగుదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని చాలా హిత్రములు చేసి రకరకాల బూతులు తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళని తిట్టడం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీని విమర్శించడం, కేసులు పెట్టడం, ఇవే చేశారు తప్ప ఎప్పుడు కూడా ఒక పార్టీ అపోజిషన్ పార్టీ ఉందని వాళ్ళని గౌరవించడం కానీ వేరే విధంగా ఎప్పుడూ చేయలేదు. కానీ మరి 164 సీట్లు వచ్చినట్టు కూటమి ప్రభుత్వం కూడా మరి ఈ రోజున ఆయన అసెంబ్లీకి రమ్మని జగన్ గారిని ఆహ్వానిస్తుంది. మరి ఆయన ఏంటంటే గత ప్రభుత్వంలో 150 సీట్లు ఉన్నప్పుడు మళ్ళీ మేమేం వస్తాం, మళ్ళీ మేమే ఇంచుమించు 15 సంవత్సరాలు ఉంటామని విరవీగిపోయి అహంకారంతో ఉండటం వల్ల ఈరోజు ఆ 11 సీట్లు ఉండటం వల్ల నిజంగా జగన్ గారు అసెంబ్లీకి రావడం కానీ ఆయన అడుగు పెట్టడం కానీ ఆయనకి సిగ్గేసి రావట్లేదు తప్ప వేరే విధంగా అది. కానీ ఒక ఎమ్మెల్యేగానే కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలు నేను పరిష్కరించాలి కంపల్సరీ, అది కూడా మానేసి ఆయన హుందాతనంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. అది కూడా చాలా మూర్ఖత్వం అని మరి ఈ విధంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? అదేవిధంగా ఈ 9 నెలల పరిపాలన అభివృద్ధి పరంగా ఎలా నడుస్తుంది? మరి గత ప్రభుత్వం విధంగా లెక్కేసుకుంటే మరి చంద్రబాబు వచ్చిన తర్వాత రోడ్లు అనేది మరి అధ్వానంగా ఉండేవి. ఈరోజు ఏ రోడ్డు చూసినా కూడా మరి చాలా మాదైతే ఆచంట నియోజకవర్గం, పేదం సత్యనారాయణ గారి నియోజకవర్గం అయితే మా నియోజకవర్గం కూడా కాకుండా మరి ఆంధ్ర రాష్ట్ర పరంగా కూడా ఎక్కడ చూసినా మరి ఈరోజు రోడ్లు అనేది చాలా బాగా అభివృద్ధి చెందినాయి. మరి గత ప్రభుత్వంలో అయితే గుంటలు ఉండేవి, నీళ్ళు ఉండేవి, ఇప్పుడు అన్నీ పోయి మొదటిసారిగా మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా మరి ఈరోజు క్షేమంగా తిరిగి రావాలన్నా మరి రోడ్ల విషయంలో చాలా అభివృద్ధి చెందిందని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది చాలా ఎక్సలెంట్గా జరిగిందని ఆశిస్తున్నాను. చూసుకుంటే ప్రస్తుతంగా అసెంబ్లీ సమావేశాలు అయితే నడుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లు అయితే ప్రవేశపెడుతున్నాయి. మరి ప్రజలకి ఇచ్చిన హామీలు దృష్టి పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంట. అది ఎలాగంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఎన్నో అప్పులు చేసి రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసి వెళ్ళిపోయారు. మరి ఎక్కడ చూసినా కూడా అప్పులు ఊబిలో దింపేసి వెళ్ళిపోయారు. అయినా కూడా మరి ఈరోజు మనం బడ్జెట్ అమలు చేశారంటే అది చాలా అద్భుతంగా చేశారు. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ చాలా అద్భుతంగా ఉంది. అలాగే కొన్ని సూపర్ సిక్స్ అని అమలు ఉన్నాయి. అవి ఏంటంటే ఒకేసారి మనం అమలు చేయలేం, ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి అమరావతి కానీ, పోలవరం కానీ ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటిప్పుడు మనం ఒకేసారి సూపర్ సిక్స్ అనేది అమలు చేయడం చాలా కష్టం. అయితే కొంతమంది అంటున్నారు ఏదో చంద్రబాబు వచ్చాడు గత ప్రభుత్వంలో జగన్ అయితే వెంటనే పథకాలు పడేవని. జగన్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రోడ్లు అనేది కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ ఇటువంటి వీటిలో ఎప్పుడూ చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల విషయం కానీ, అలాగే పింఛను 1వ తారీఖు రావడం కానీ, అలాగే ఉద్యోగులకి జీతాలు పడడం కానీ అన్నీ కూడా 1వ తారీఖున జరుగుతున్నాయి. అలాగే సూపర్ సిక్స్ అనేది కూడా మరి ఒకటి తర్వాత అమలు చేసుకుంటూ వెళ్తారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి బీసీలకు మంచి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలకి పట్టుకోమంటే బీసీలు, ఆ బీసీలు కూడా మంచి అవకాశం మరి అసెంబ్లీ సమావేశాల్లో కల్పించారని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే జూన్ నుండి రైతు భరోసా అదేది ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు, బడ్జెట్లో కూడా అమలు పెట్టారు. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఎలా చూసుకోవచ్చు రైతులను? అయితే ఏంటంటే గతంలో మరి ఈ రైతు భరోసా అనేది 6,000 అంతా వేసేవారు. ఇప్పుడైతే 20,000 అంతా వేస్తామంటున్నారు. ఆ రైతు భరోసా ఏంటంటే జూన్ నెలలో కంపల్సరీ వేస్తామన్నారు. అలాగే మరి ఇదివరకు అమ్మ ఒడి అనేది ఉండేది. ఒక 2 పిల్లలు ఉంటేనే కానీ 2 పిల్లలకి వేశారు. కానీ ఇప్పుడు 3 4 మరి ఈ కుటుంబ ప్రభుత్వంలో మరి కంపల్సరీ వేస్తామంటున్నారు. అలాగే మరి అమ్మఒడి కూడా మరి మే నెలలో కంపల్సరీ వేస్తామని మన అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి వివరించడం జరిగింది. మరి కొన్ని ఏంటంటే కొన్ని లేట్ అయినా కూడా మనకి వచ్చే పథకాలన్నీ కూడా మనం ఆస్వాదించుకుంటూ మరి మనందరం కూడా ప్రభుత్వానికి ఎంతో కొంత తోడ్పడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.